ఫ్రెండ్స్, ఈరోజు నేను ఊర్లో ఉన్న మా అమ్మ వాళ్ళ ఇల్లు మీకు హోమ్ టూర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మెయిన్ గేట్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న ఎంట్రన్స్ గేటు. ఇది కాకుండా లోపల ఇంకొక గేట్ ఉంది ఇంటికి స్టార్టింగ్లో. ఇప్పుడు ఈ గేట్లో నుంచి లోపలికి వస్తే ఇలాగా ఒక సైడ్ అంతా కోళ్ళ కోసం మేము ఇక్కడ ఒక రూమ్ అయితే వేసున్నాము. ఫస్ట్ అది చూపిస్తాను చూడండి. లోపలకి వెళ్తే ఇక్కడ వీటి కోసం ఇవి ఉండేదానికని చెప్పి చిన్న చిన్న బాస్కెట్లు, కర్రలు అవన్నీ కట్టేసి ఉన్నాయి. ఫ్యాన్లు కూడా పెట్టున్నాయి వీటి కోసమనే. మా నాన్న అవన్నీ అరేంజ్ చేశాడు. ఇంక ఇక్కడ నుంచి బయటకు వస్తే ఈ చుట్టుపక్కలంతా చూడండి కోళ్ళ కోసం వేసిన షెల్టర్లే ఉన్నాయి. ఎక్కువ ఎండ తగలకుండా ఉండేదానికి గ్రీన్ క్లాత్ తోటి వేసున్నాయి. సాయంత్రం అయ్యేసరికి కోళ్ళన్నీ బయట వచ్చి తిరుగుతూ ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ బయట 2 వేసున్నాయి. ఇవి రింగ్స్ లాగా. ఇవి కూడా వీటి కోసమే అన్నమాట. ఇది వచ్చేసి పుంజు రీసెంట్గానే తెచ్చారు, బయట పెట్టేస్తున్నారు. ఇది కోడి నిన్న పిల్లలు చేసింది. దీన్ని కూడా ఉంచారు చూడండి. ఇందులో బయట ఉంచితే ఏంటంటే ఏమన్నా తీసుకెళ్ళిపోతాయి, చిన్న చిన్న పిల్లలు కదా అని అందులో ఉంచేసాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే బయట నుంచి చూస్తే ఇల్లు అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు లోపలికి వెళ్దాం. దేవుడికి పెట్టుకోవడానికి పూల కోసం అని చెప్పి మొత్తం పూల చెట్లే వేసాము. అందుకని పూలు ఎప్పుడు ఉంటాయి. మేము ఇప్పుడు ఇక్కడ సన్నజాజులు పూలు కోస్తూ ఉన్నాము. ఈవినింగ్ అయితే ప్రతిరోజు కోస్తాం అనమాట. సన్నజాజులు ఇవి ఏంటి సెంటి జాజులు అంటారు కదా, అవి 2 చెట్లు పక్క పక్కనే ఉన్నాయి. వాటిని ఇప్పుడు మేము కోసుకుంటా ఉన్నాము. ఇంకా ఇంట్లోకి వస్తే ఇలాగా ముందైతే చాలా ఎక్కువ ప్లేసే ఉంటుంది. సాయంత్రం పూట అట్లాగా బయట చల్లగాలికి అట్లా కూర్చోడానికి చాలా బాగుంటుంది. ఎంతమంది అయినా సరే బయట కూర్చోవచ్చు హాయిగా. కానీ ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం కష్టమే. ఇప్పుడు లోపలికి వెళ్తే ఇది వచ్చేసి కింద సింగిల్ బెడ్రూమే అనమాట ఉండేది. పైన డాబా పైన ఇంకొక రూమ్ ఉంది. ఎవరైనా చుట్టాలలాగా వచ్చినప్పుడు పైన ఉండడానికి అనమాట. ఇప్పుడు లోపలికి వస్తే హాల్ నుంచి ఫస్ట్ వంటగది వస్తుంది. దాని తర్వాత ఇలాగ లెఫ్ట్లో బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఈ బెడ్రూమ్లోంచి ఇలాగ బయటికి వెళ్ళంగానే కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్లో దేవుడి గది ఉంటుంది. ఇల్లు చిన్నదైనా సరే దేవుడి గది సపరేట్గా ఉండాలని చెప్పి కావాలనే మేము ఒక సైడు దేవుడి గది ఇలా కట్టించుకున్నాము. ఇంకా చూసారు కదా, ఇది వచ్చేసి దేవుడి గది. ఇంకా ఇక్కడ నుంచి బయటకు వస్తే హాల్లో నుంచి ఈ హాల్ వస్తుంది. ఈ హాల్లో నుంచి ఇలాగా రైట్కి వస్తే ఇక్కడ వంటగది ఉంటుంది. ఇక సెలవులు అయిపోయాయి, ఇంకాసేపట్లో ఊరికి వెళ్ళాలని చెప్పి అందరం అన్ని బ్యాగులు సర్దేసుకొని వెళ్ళే ముందు మళ్ళీ మీకు ఈ హోమ్ టూర్ చూపించడానికి కుదరదు కదా అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అందుకని అంత చిందరవందరగా బ్యాగులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసి రెడీ అయి కూర్చున్నాం అనమాట బయలుదేరేదానికి. నేను అందుకే ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు లోపల నుంచి ఇలా బయటకు వస్తే ఇప్పుడు డాబా పైకి వెళ్దాము. ఇంటి ముందు చూసారు కదా చాలా ప్లేస్ ఉంది, చాలా బాగుంటుంది సరదాగా అందరు వచ్చినప్పుడు. ఇప్పుడు డాబా పైకి వెళ్తే పైన ఒక రూమ్ ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను చూడండి. ఇంకేంటంటే ఊరికి వచ్చేటప్పుడు స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇల్లు. అందుకని దగ్గరలో చుట్టుపక్కల ఇల్లు లేవు, కొంచెం లోపలికి వెళ్తే ఉంటాయి అన్నమాట. మనకు మటుకు చుట్టూరా పొలాలు మొత్తం ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ వరి వేసింది పొలాల్లో. ఇటు నుంచి చూస్తే ఇటు లోపలికి వెళ్తే ఇల్లు గుడి కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా ఇటు 3 వైపుల పొలాలు ఉంటాయి, వరి పొలాలు వేసి బాగా చల్లటి గాలి అది బాగా వస్తుంది. ఇక పైన ఒక రూమ్ ఉంది. ఇక్కడ చూడండి పొలాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ రూమ్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, మాకు ఊర్లో తిరునాళ్ళు కానీ ఇలాగ నవరాత్రులు చేస్తారు, అలాంటప్పుడు చాలామంది వస్తారు. వచ్చినప్పుడు ఇది యూజ్ చేస్తామన్నమాట. ఇంకా ఇక్కడ ఒక మిషన్ కూడా ఉంది. ఎప్పుడన్నా నేను వచ్చినప్పుడు ఏమన్నా కుట్టుకోవాలన్నా, అమ్మాయి కుట్టాలన్నా ఇక్కడికి వచ్చినప్పుడు కుట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అమ్మ వాళ్ళ ఇల్లు ఊర్లో ఉండేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.